మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నిలువెత్తు విగ్రహాన్ని కాకినాడలోని 3 లైట్ల జంక్షన్లో కుళాయి చెరువు ప్రాంగణంలో ఆదివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఆవిష్కరించనున్నట్లు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి వై సత్యకుమార్ తో కలిసి సత్వరం సెంటర్ నుంచి బస్సులో వచ్చి నూకాలమ్మ గుడి దగ్గర నుండి విజయోత్సవ ర్యాలీగా విగ్రహం ఉన్న ప్రాంగణానికి చేరుకుని విగ్రహాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి సత్యకుమార్ కూటమి పార్టీ నేతలు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, వేటుకూరి సూర్యనారాయణ రాజు, తుమ్మల పద్మస, పైడ కృష్ణమోహన్, కొండల సాయి కుమార్, ఆర్లగడ్డ రాజ్ కుమార్, గోడి సత్యవతి, గోడి వెంకట్, చోడిశెట్టి రమేష్ బాబు, దాట్ల కృష్ణవర్మ, ముత్తా నవీన్, అలిపిరాల శ్రీనివాస్, కర్రి పాపారావు, కొక్కిలిగడ్డ గంగరాజు, గౌతు చిన్న తదితరులు పాల్గొన్నారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలోని కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్టాచ్యూస్ని నెలకొల్పాలనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం ముగించుకొని రేపు సాయంకాలం అనగా ఇవాళ సాయంకాలం 10 గంటలకి అన్నవరం చేరుకుంటారండి. అన్నవరంలో వారు ఉదయం స్వామివారి యొక్క దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి బస్సు యాత్రలో మన కాకినాడ సర్పవరం జంక్షన్కి చేరుకుంటారు. సర్పవరం జంక్షన్ నుండి బైక్ ర్యాలీగా కూటమి నాయకులందరితో కలిపి అనగా మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్, కూటమికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అందరూ ముఖ్యులతో కూడా సభాస్థలికి చేరుకుంటారండి. ఇప్పటిదాకా ఈ సభాస్థలిని 3 లైట్ల జంక్షన్గా మనం అందరం కూడా పిలుస్తూ ఉన్నాం. టెక్నికల్గా చూస్తే ఇక్కడ 3 లైట్ల జంక్షన్ అనేటువంటిది మన అందరికీ తెలిసిన విషయం. కానీ మేము కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారిని కూడా అభ్యర్థించాం. ఇక నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారి స్టాచ్యూ రేపు నెలకొల్పబడుతుంది కాబట్టి రేపటి నుండి ఇది అటల్ చౌక్ లాగా, అటల్ మార్గ్ లాగా, అటల్ పార్క్ లాగా వారికి ఏ కంఫర్ట్ ఉంటే ఆ కంఫర్ట్గా వారు దీని నామకరణం తిరిగి చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఆ రోజు శ్రీ వాజ్పేయి గారు ఏదైతే సుపరిపాలన ద్వారా భారతదేశంలో డెవలప్మెంట్కి కొత్త రూపు తీసుకొచ్చారో దానిని ప్రధాని నరేంద్ర మోడీ గారు సాకారం చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేటువంటి విధంగా వారు మిగిలినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహిస్తున్నారు. అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే వాజ్పేయి గారి డ్రీమ్ కమ్స్ ట్రూ త్రూ మోడీజీ అనే విధంగా ఇవాళ మన భారతదేశంలో వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మన కూటమికి సంబంధించినటువంటి కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కానీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు కానీ, అదేవిధంగా కాకినాడ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు, రాజ్యసభ ఎంపీ గారు సానా సతీష్ బాబు గారు, మిగతా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా మన కార్యక్రమానికి పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు. మీ ద్వారా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మీ ద్వారా బయట, ఎందుకంటే వాజ్పేయి గారు అంటే వారు ప్రజల మనిషి, రాజకీయాలకు అతీతంగా ఎలా ఉండాలి, ఒక పౌరుడు భారతదేశంలో నిజాయితీ అంటే ఏంటి, నిస్వార్థంగా పనిచేయడం అంటే ఏంటి అనేటువంటిది రుజువు చేసినటువంటి మహానేత. అటువంటి వ్యక్తి యొక్క స్టాచ్యూని కాకినాడ నగరంలో నెలకొల్పడానికి మా వంతుగా మేము చిన్న కృషి చేసినందుకు గాను మా జీవితం ధన్యమైందనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి కూటమి నాయకులకి, పెద్దలకి, మా పార్టీ శ్రేణులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం.